నమస్తే నాగేష్ గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి 4.0 రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మార్పు పాలన కల్పిస్తున్నారు. నిన్న అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ప్రమాణ స్వీకారం జరిగిందని వస్తున్న వార్తల నేపథ్యం చంద్రబాబు గారు ముందున్న టాస్క్లు ఏంటి సార్? ఆయన మొదటి టాస్క్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా క్లియర్గా ఉపాధి అనేది ముందుకొచ్చింది. మీకు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఈవెన్ దేశంలో మోడీ బలం తగ్గటానికి కూడా ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఉపాధి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము మేము బ్యాలెన్స్ చేస్తామని చెప్పిన ఆచరణలో ఏం జరిగిందంటే సంక్షేమం పైనే కేంద్రీకరణ. అంటే ప్రజలు ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఓట్లేస్తారు అనేటువంటి అంచనాలో పాలకులు ఉంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన రాజకీయ అంచనా చుట్టూ బటన్ నొక్కడం పైన ఉన్నారు. కానీ మిస్ అయిన మేజర్ పాయింట్ ఏంటంటే మన గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, సంక్షేమము ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో సంక్షేమము వల్ల ఒక స్థాయిని మించి అట్రాక్ట్ చేయదు. దానికి ఉన్న లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు 4,000 ఇస్తావు పెన్షన్, కానీ ఉపాధి వస్తే 30,000 వస్తాయి, 40,000 వస్తాయి. అందువల్ల ఉపాధి కల్పన అనేది ఒక ప్రధాన అంశంగా ఉండి ఈ కూటమి అపూర్వ విజయానికి కారణమైంది. సో ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అనేది ఓ ప్రధాన కన్సర్న్గా ముందుకొచ్చింది. కనుక ఈసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ రంగంలోనే సాధ్యం కాదు. ప్రభుత్వంలో మెగా డిఎస్సి ప్రామిస్ చేశారు. ఇవాళ తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైన పెడతారు అని అంటున్నారు. ఉపాధ్యాయ నియామకాలు భారీ స్థాయిలో చేపడతామని. సో దాంతోపాటు స్కిల్ సెన్సెస్ జరుపుతామన్నారు. ఇదొక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. అది మనము దాన్ని ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే నైపుణ్యము ఏది సమాజంలో అవసరం ఉంది, ప్రజలకు ఏ నైపుణ్యం ఉంది. వాస్తవంగా ఇది పవన్ కళ్యాణ్ చాలా కాలంగా కూడా అన్నాడు, కాస్ట్ సెన్సెస్ కాదు స్కిల్ సెన్సెస్ కావాలని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. సో అందువల్ల ఈ స్కిల్ సెన్సెస్ అనేది డెఫినెట్గా ఒక వినూతనమైన కాన్సెప్ట్. అది ఎలా చేస్తారు ఏంటి చూడాలి. అందువల్ల ఉపాధి కల్పన, నైపుణ్యాన్ని పెంచడము, ఆర్థిక వృద్ధిని పెంచడం అనేది ఇప్పుడు ప్రధానమైన లక్ష్యం. సో దాన్ని ఎలా చేయగలుగుతారు, ఏ రంగాల్లో పెంచగలుగుతారు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ఒక $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలన్నది మా లక్ష్యం అని లోకేష్ చెప్పాడు. సో $1 ట్రిలియన్ ఎకానమీ కావడమే కాదు, అది జాబ్లెస్ గ్రోత్గా ఉండకూడదు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటంటే జాబ్లెస్ గ్రోత్గా ఉంది, అంటే ఉపాధి రహిత అభివృద్ధిగా ఉంది. మీకు ఎకానమీలో గ్రోత్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ అపార్ట్ పెరుగుతుంది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్గా నిరుద్యోగ యువత ఉన్న రాష్ట్రంగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐ లెక్కలు కూడా చెప్తున్నాయి. అందువల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి ఒక జాబ్స్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఒకటి ఏర్పాటు చేస్తామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, దానికి చాలని జీతాలు ఎంప్లాయ్మెంట్ కాదు, కొంత క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు మీకు విశాఖ సమీపంలోని అచ్యుతాపురం ఆ ప్రాంతం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్న ప్రాంతం తిరిగాను. అసలు చాలా 6,000, 7,000, 8,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటుంటారు. సో ఎకనామిక్ గ్రోత్ రావడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడమే కాదు, డ్యూరబుల్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడం. ఇప్పుడు ఆ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఒక సస్టైనబుల్ ఎకానమీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్లో, స్పెషల్ ఎకనామిక్ జోన్లో క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ అది ఎంత మేరకు క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నది ప్రధానమైన అంశం. సో ఈ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ఇది నాలెడ్జ్ ఎకానమీ, హయ్యెస్ట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సెమీ కండక్టర్స్ రంగంలో మేము ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో స్కిల్ చిప్ ఇకో సిస్టంలో పనిచేయాల్సిన నైపుణ్యం మామూలు నైపుణ్యం కాదు కదా. సో అందువల్ల ఆ నైపుణ్యాన్ని పెంచాలి, యూత్కి ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచాలి. నిజంగా స్కిల్ మిషన్ లాగా చేపట్టి దానికి ఒక బలమైన పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చి జాబ్స్ అండ్ స్కిల్స్ పైన కనుక కేంద్రీకరించగలిగితే ఒక జనరేషన్ జీవితాలు మారుతాయి. అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఒక అవకాశం, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన అంశం అది.
సో అక్కడ కనుక కేంద్రీకరించగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండవది ఏంటంటే రెవెన్యూ, గవర్నమెంట్ పబ్లిక్ ఫినాన్సెస్. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఊబిలో దించాడు. సో అడ్డగోలుగా బ్యాలెన్స్ లేకుండా పబ్లిక్ ఫైనాన్సెస్ నిర్వహించాడు, రాష్ట్రం దివాలా తీసింది ఎకనామిక్గా. ఇది మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తొలి సంతకం చేసే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. సో ఇలా అనేక రకాల కొత్త పథకాలు, ఫ్రీ బస్ రైడ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటకలో అమలు ఎలా జరుగుతుందని పరిశీలించడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రారంభించాడని అంటున్నారు. సో ఈ వీటికి కావలసిన పబ్లిక్ ఫినాన్సెస్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే నీకు రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుంది, ఎకానమిక్ గ్రోత్ ఏమో సమయం తీసుకుంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఇమీడియట్గా రేపు పొద్దున బటన్ నొక్కి తెచ్చేది కాదు, కానీ రేపు బటన్ నొక్కడానికి డబ్బులు కావాలి. సో తెల్లారి పొద్దున నుంచి జగన్ నొక్కినా చంద్రబాబు అయినా నొక్కాల్సిందేగా. సో ఇప్పుడు పెన్షన్లకు బటన్ నొక్కాల్సిందే కదా, బటన్ నొక్కాలంటే డబ్బులు కావాలి. సో అందువల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన కెన్ వెయిట్, బట్ వెల్ఫేర్ కెనాట్ వెయిట్. అది ఎందుకంటే రోజు నాకు వెంటనే మనీ రాకపోతే మళ్ళీ ఇవాళ ఎంత ప్రేమతో ఓటేశారో అంత ద్వేషంతో రేపు తిరగబడతారు కూడా. సో అందువల్ల ప్రజలు, ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఎంత నువ్వు బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వస్తుంది అన్నట్లు వెనక్కి వచ్చే అవకాశం కూడా, ఆ జాగ్రత్త కూడా పడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ను ఎలా పబ్లిక్ ఫినాన్సెస్లో బ్యాలెన్స్ చేస్తారు. జనరల్గా తీరి చెప్తున్నారంటే మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తాము, మేనిఫెస్టో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు డబ్బులు ఇవ్వదు. సో కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది అంతే. ఇప్పుడు మీకు రైతు, ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ పెంచుతున్నారు, రేపు తొలి సంతకం వాళ్ళు చేయబోతున్నారు, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఆర్టీసీ ఉచిత రవాణా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలి, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఎందుకంటే కేంద్రం ఇక్కడ డబ్బులు ఇస్తే ఉచిత రవాణాకు దేశమంతా ఇవ్వాల్సి ఉంటుంది, ఒక ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం సాధ్యం కాదు కదా. కేంద్రం ఇవ్వగలిగేది ఏంటంటే కొంత సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కొంత వెసులుబాటు ఇవ్వచ్చు. కొన్ని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్లో లొకేట్ చేయడానికి మోటివేట్ చేయొచ్చు. ఇలాంటివి చేయగలుగుతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల భారాన్ని కేంద్రం ఎప్పుడు మోయదు. సో అందువల్ల ఈ సంక్షేమ పథకాల ద్రవ్య భారం, ఫిస్కల్ బర్డన్ ఎలా మెయింటైన్ చేస్తారు, బడ్జెట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారని. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పింది అంటే సంపద సృష్టించి పెంచుతామన్నారు. సంపద సృష్టికి సమయం పడుతుంది, ఖర్చుకోమో సమయం ఉండదు. సో ఈ రెండింటి మధ్య ఉండే మౌలిక ఎకనామిక్స్ తేడా అది. సో సంపద సృష్టి ఇట్ ఈస్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, ఒక రోజులో సంపద సృష్టించలేవు. కానీ మీకు ఖర్చుమో ఆగదు. మనకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా ఖర్చులు ఆగవు, ఆదాయం వస్తుంది వెంటనే రాదు. అక్కడే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నారు. ఇప్పుడు ఎలా వీటి మనీ జనరేట్ చేస్తారు, రిసోర్సెస్. అమరావతికి రిసోర్సెస్ జనరేట్ చేయడం ఒక ఆస్పెక్ట్. అక్కడంటే ఏదైనా బాండ్స్ విడుదల చేస్తారా చూడాలి. గతంలో కూడా అమరావతి బాండ్స్ విడుదల చేశారు, కానీ ఇక్కడ వెల్ఫేర్కి బాండ్స్ విడుదల చేయలేరు. అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేస్తే ఆ ఎకానమీ దివాలా తీస్తుంది. అందువల్ల ఇది రెండవ సవాల్. మూడవ సవాల్ ఏంటంటే అమరావతి నా అంచనా బహుశా ఈసారి ఏదో దీర్ఘకాల లక్ష్యం కన్నా వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెడతారు. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఆఫీసెస్ అక్కడ లొకేట్ చేస్తామని గతంలోనే ల్యాండ్ కూడా లొకేట్ అయింది. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఉదాహరణకు, క్యాగ్ ఆఫీస్ ఉంది ఉదాహరణకు. ఇలా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో పెట్టే కార్యాలయాలు వచ్చేస్తాయి. అవి వచ్చేసిన తర్వాత కొంత రూపం మారిపోతుంది, ఇప్పుడున్న అమరావతి ఉండదు కదా. సో అందువల్ల వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో ప్రారంభించి కొన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడము, ఇన్వెస్ట్ ప్రోత్సహిస్తూ పోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, 1,00,000 కోట్లతో ఒక అద్భుత నగరాన్ని నిర్మిస్తాం, దీనికి మాత్రమే పరిమితం అవుతారని అనుకోను. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అయింది కదా. అమరావతి డ్రీమ్ మార్కెటింగ్ చేసిన సమయాన్ని అమరావతి పక్కన ఉన్న తాడికొండలో ఓడిపోయారు, మంగళగిరిలో ఓడిపోయారు 2019లో. అందువల్ల ఐ డోంట్ థింక్ దే విల్ డూ దిస్ మిస్టేక్. కేంద్ర పాత్ర లేదా అమరావతి నిర్మాణంలో? అమరావతి కేంద్రం ఏమిస్తుంది? అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి
సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి ఇస్తుంది. ఓకే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటే ఇస్తుంది రాజధానికి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వాలి కూడా బాధ్యత. విభజన చట్టంలో కూడా రాజధానికి కావలసిన నిధులు సమకూర్చాలని ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఇది ఒక 1,500 కోట్లు ఇచ్చినట్టు కూడా ఉన్నారు. సో అందువల్ల ఒక రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ కనుక ప్రభుత్వం సేకరిస్తే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి డబ్బులు ఇస్తారు. అందువల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డబ్బులు ఇస్తారు. క్యాపిటల్ అంటే ఒక ప్రభుత్వ భవనాలు, శాసనసభ, హైకోర్టు, వాటికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బియాండ్ దట్ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇచ్చారు నాకు చెప్పండి. మనకన్నా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజధాని కట్టారు, ఈవెన్ గుజరాత్ గాంధీనగర్, మీకు జార్ఖండ్, అలాగే ఉత్తరాఖండ్, ఇవన్నిటికీ వేల కోట్లు, లక్షల కోట్లు ఇవ్వలే కదా. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత మేరకు ఇస్తుంది అనేది మనమే చూస్తాం కదా ఫ్యూచర్లో. ఇవ్వాలని కోరుకుంటాం మనం ఏదో ఒక రూపంలో, దానికి ఏదో మనసుంటే మార్గం లేదా అని మనం అంటాం. కానీ ఆచరణలో కేంద్రము ఒక లిమిట్ దాటి క్యాపిటల్ కూడా ఇవ్వదు. అందువల్ల క్యాపిటల్ అనేది బహుశా ఈసారి నా అంచనా అంతటి అడావుడి కాకుండా ఒక వర్కింగ్ క్యాపిటల్తో మొదలై నేచురల్ గ్రోత్కు ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే సహజ పద్ధతిలో నగరం అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక 10 గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి అవి నిర్మాణం జరిగి అక్కడ వచ్చి వాళ్ళు కార్యాలయం నడుపుతుంటే అక్కడ ఉద్యోగులు ఉంటారు, ఆటోమేటిక్గా ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఆ రకమైన నేచురల్ గ్రోత్కు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేయాల్సిందే. ఆయన ఇది చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతుంది, నేను బాగా చేసినా ఆయనకు ఉపయోగపడుతుంది, బాగా చేయకపోయినా ఆయనకు ఉపయోగపడుతుంది అని ఒక రాజకీయ కారణాలు రీతి ఈ మూడు రాజధానుల తంటా ఎత్తుకున్నాడు. సో కానీ వాస్తవంగా వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి నేచురల్ గ్రోత్కు అవకాశం ఇవ్వాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్న హెడేక్స్లో ఒక హెడేక్ ఈ రాజధాని హెడేక్. సో అందువల్ల ఆ తప్పు బహుశా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఎలాగూ చేయరు. కానీ మీరు ఫస్ట్ 5 yearsలో మనం చూసాం సింగపూరు కన్సార్షియం అని, ఇప్పుడు కూడా ఉండదని నేను అంటలేను, కానీ బట్ స్టిల్ వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెట్టారు. నవనగరాల నిర్మాణం ఇవన్నీ అన్నారు. ఇప్పుడు మరి ఎలా చేస్తారో దాన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా మార్చి ఇమీడియట్గా అయితే బేసిక్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లేదా బేసిక్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేస్తారనేది నాకున్న సమాచారం. అంటే తెలుగుదేశంలో ఒక థింకింగ్ ఏంటి అంటే ఈసారి దీన్ని డ్రాగ్ చేయకూడదు క్యాపిటల్లోని. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ ఒకటే లేదు, అప్పుడంటే క్యాపిటలే ప్రధాన ఎజెండా. ఎందుకంటే 2014లో రాజధాని అంశమే తెలుగుదేశం విజయానికి ఒక ముఖ్య కారణం. అంటే హైదరాబాద్ కోల్పోవడము, హైదరాబాద్ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉండే. సో హైదరాబాద్ సెంటిమెంట్ బలంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అనే రాజధాని యాంగిల్లో రాజకీయం అంతా తిరిగింది. సో ఈసారి బహుశా రాజధాని సెంటిమెంట్ కన్నా కూడా జాబ్స్, ఎకానమీ, ఈ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయడము, వీటిపైన ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 10,000 ఇవ్వాలి కదా. ఈ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు మేము వీళ్ళకి ఇవ్వమన్నారు అనుకోండి, సో మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేస్తారు? సో ఈ క్వశ్చన్స్ అన్నీ డెఫినెట్గా నీకు ఉంటాయి. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చాడు మాతృవందన, తల్లి వందనం ఏదో స్కీమ్, పిల్లలు చదువుకుని మన చంద్రబాబు నాయుడు 2కి ఇస్తా అన్నాడు. సో ప్రతి ఒక్క మహిళకు 10,000 ఏదో ఇస్తా అన్నాడు. సో ఇవన్నీ కూడా ఒక 6 నెలల వరకు ఎవరు అడగరు, మనం కూడా అడగకూడదు. ఎందుకంటే పద్ధతి కూడా కాదు కదా. గవర్నమెంట్ వచ్చిన తొలి రోజు నుంచి ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఆ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్లు, వెసులుబాట్లు, అసలు పబ్లిక్ ఫినాన్సెస్ ఏంటి, ఒక అంచనాకు రావాలి. 5 ఏళ్ళు వీళ్ళు పవర్లో లేరు. సో అందువల్ల అవన్నీ చూసుకొని ఒక 6 నెలలు, ఏడాది వరకు యూ కెన్ ఎక్స్క్లూడ్. అడగాల్సిన 6 నెలల వరకే అడగకూడదు. 6 నెలల తర్వాత సజెస్టివ్గా ఇంకెప్పుడు చేస్తారో అని అడగచ్చు. కానీ ఏడాది తర్వాత ఊరుకోరు కదా జనం, అడగరు. అప్పుడు పోరాటం మొదలవుతుంది ఎందుకు ఇచ్చారు అని. ఎందుకంటే 20% ఆఫ్ ద టైం పీరియడ్ అయిపోతుంది కదా. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కట్అవుట్. అంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా కూడా ఈ 5 ఏళ్ళు గనక తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తే ఒక మేజర్ పొలిటికల్ అడ్వాంటేజ్ టీడీపీకి వస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు, అంటే లీడర్షిప్ ట్రాన్సిషన్. అంటే చంద్రబాబు నాయుడు నుంచి నెక్స్ట్ జనరేషన్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇది.
అందుకే ఈ ఎన్నిక గెలవడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్ అండ్ డెత్ జీవన్ మరణ సమస్య. ఎన్నిక గెలిచి ఉండకపోతే తెలుగుదేశం చాలా పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో మీకు బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అందువల్ల మీకు ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో కనుక పర్ఫామ్ బాగా చేస్తే పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, ప్రజలు మంచి పేరు ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వదులుకుంటే, ఈ ఆపర్చునిటీ 5 ఏళ్ళు నీకు ఆపర్చునిటీ కనుక వదులుకుంటే, సింగిల్ మైండెడ్ ఫోకస్తో పనిచేస్తే ఆపర్చునిటీ కోల్పోరు. లేకపోతే మేము ఇంకా మమ్మల్ని అన్నోని మేము సంగతి చూసుకుంటాము, ఈ రాజకీయ గందరగోళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు అది కూడా ఒక పొరపాటు, పొలిటికల్గా అటాక్ చేసుకోవడము. సో పంచాయతీ ఎన్నికలు నామినేషన్ వేయించకపోవడము, ఓ డాక్టర్ సుధాకర్ పైన అటాక్, ఓ రంగనాయకమ్మ పోస్ట్ పెడితే ఆమె మీద అటాక్, అసలు ఇలా వదిలేసి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులను పంపడము, ఓ కృష్ణరాజుని అరెస్ట్ చేయడము. నువ్వు ప్రజలకు మంచి పని చేస్తుంటే ఎవరు ఏం విమర్శించినా ఏమీ కాదు. నువ్వు ప్రజలకు మంచి పని చేయక నువ్వు విమర్శలను ఆపినా కూడా ఆగదు. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వాల ఫోకస్ ఏముండాలి, నన్ను ఎవరేమంటున్నారు పట్టించుకోవద్దు. నువ్వు డూ గుడ్ టు ద పీపుల్ విల్ బ్లెస్ యూ కదా, అల్టిమేట్గా ప్రజలు కదా. సో అందువల్ల ప్రతిపక్షాలు ఎంటబడడం, ప్రశ్నించేవారు ఎంటబడడం, ఈ కల్చర్ కనుక వదులుకుని సింగిల్ మైండెడ్ ఫోకస్, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి కొత్త పుంతలు తొక్కించాలి. అందువల్ల నాకు అన్ని వైపుల నుంచి వచ్చే ఆలోచనలు కూడా నేను తీసుకుంటాను అనే ఫోకస్తో కనుక ఈ ప్రభుత్వం పనిచేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా కీలకమే. ఓకే సార్, మరొక కీలకమైన అంశం మీరు చెప్పినట్లుగా 2029కి ఖచ్చితంగా వారసత్వ రాజకీయాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2గా లోకేష్ ఉన్న నేపథ్యం. అయితే దీన్ని ముందస్తుగానే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పు చేశారా? ఇది చాలా కీలకంగా చాలామంది నోట వినిపిస్తున్న అంశం. ఎందుకు అంటే సీనియర్లు లేకుండా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు ఈ కూర్పు జరగలేదండి. ఎలాంటి సీనియర్లు వాళ్ళు కూడా యనమల, అయ్యన్న, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరినీ కాదనుకుండి కొత్త వారికి ప్రవేశం కల్పించడం, యువతకి పెద్దపీట వేయడం ఏం సూచిస్తుంది సార్? అంటే ఇది పూర్తిగా నిన్న నుంచి జరుగుతుంది. సీనియర్లకు మొండి చేయని మీరన్న యనమల రామకృష్ణుడు అయితే నాకు తెలుసు స్పీకర్గా ఉన్న సమయంలో మినహా ఆయన మంత్రిగా లేని పీరియడ్ ఉందని నేను అనుకోను. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన చేసిన పని. ఈవెన్ నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేతగా కూడా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా. అలాగే మీరు అన్నట్లు కళా వెంకట్రావు ఇప్పటివాడు కాదు, చాలా కాలం. అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి దాదాపు ప్రతి క్యాబినెట్లో ఉండేవాడు. అందువల్ల వీళ్ళు లేరు అనేది ఒక ఫ్యాక్ట్. కానీ సీనియర్లు అంతా లేరంటే అచ్చెన్నాయుడు సీనియరే కదా, కొల్లు రవీంద్ర సీనియరే కదా, కేశవ్ సీనియరే కదా, వీళ్ళంతా ఎవరైనా జూనియర్లు గారు. ఒకటి మీకు జనసేన బీజేపీ రావడంతో ఆటోమేటిక్గా కొంత కొత్త వాళ్ళు వస్తారు. జనసేనలో నాదెళ్ల మనోహర్ స్పీకర్గా పనిచేసిన నాయకుడు, అనివార్యంగా పవన్ కళ్యాణ్, దుర్గేష్, బీజేపీకి చెందిన సత్యకుమార్, వీళ్ళు ముగ్గురు కొత్త వాళ్ళు. సో మీరన్న నిజం, 24 మంది చంద్రబాబు నాయుడుతో 25, అంటే 25 మించి అవకాశం ఉండదు కనుక రాజ్యాంగ రీత్యా శాసనసభ స్ట్రెంత్లో 15% మించకూడదు. సో 24 మందిలో నేను చదివిన మేరకు 17 మంది కొత్త వాళ్ళు, అందులో 10 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఇది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్. అందువల్ల తెలుగుదేశం పైన మొదటి నుంచి కూడా ఒక విమర్శ ఏంటంటే వీరు అంటే ఎప్పుడు అదే ఫేసెస్ కనబడతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం అంటే మళ్ళీ యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు, మళ్ళీ వీళ్ళ పేర్లే కళా వెంకట్రావు, కొత్త ఎవరు లేరా అనేటువంటి ఒక ఫ్యాటిక్ ఫ్యాక్టర్ వచ్చేసింది. అంటే నెక్స్ట్ జనరేషన్లోకి తెలుగుదేశం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కదా. రేపు నెక్స్ట్ 2029 లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకా యాక్టివ్గా ఉంటే 2034, 2039కే 34కే తప్పదు కదా. సో యూ కెనాట్ అవాయిడ్ కదా, అది 34 తప్పదు, 39 తప్పదు కదా. సో అందువల్ల ఎన్నడో ఒక రోజు ఆ ట్రాన్సిషన్ జరగాల్సిందే. ట్రాన్సిషన్ జరగటానికి పార్టీని నెక్స్ట్ జనరేషన్ బిల్డ్ చేయకపోతే పార్టీలు దెబ్బతింటాయి. భారతీయ జనతా పార్టీ చూడండి, 10 జేపీ నడ్డా, మీకు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జేపీ నడ్డా మనకు తెలియదు. 20 ఏళ్ల క్రితం అమిత్ షా ఎవరికి తెలుసు మీరు? అందువల్ల అంతా
నితిన్ గడ్కరీ 25 ఏళ్ళ క్రితం మనకు తెలుసా. సో అందువల్ల చాలామంది బీజేపీ ఎప్పటికప్పుడు న్యూ లీడర్షిప్ను బిల్డ్ చేసుకుని వచ్చారు. ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ముఖ్యమంత్రులంతా ఎవరికి మన పేర్లు కూడా తెలివాయి. బట్ రోజు రాజకీయాలని చదివి పరిశీలించే నాలాంటికే తెలియదంటే మీరు కామన్ పబ్లిక్ ఇక్కడ ఓకే ఆ రాష్ట్రాల్లో తెలుసు అనుకుంటాను. ఆయా రాష్ట్రాల్లో కూడా కొత్త. రాజస్థాన్లో అయితే ఫస్ట్ టైం లెజిస్లేటర్ను ముఖ్యమంత్రి చేశారు బీజేపీ. రాజస్థాన్లో మొదటిసారి లెజిస్లేటర్. సో అందువల్ల రాజకీయ పార్టీ మనగడ సాధించాలి అంటే జెన్ నెక్స్ట్ రావాల్సిందే. ఎందుకంటే అది పార్టీ రేపు నిలబడదు. లేకపోతే మీకు ఇంకా పార్టీ నిలబడదు, ప్రభుత్వంలో ఆ కొత్త ఉత్సాహం ఉండదు, కొత్త ఐడియాస్ ఉండదు. సో ప్రభుత్వ ఫంక్షనింగ్ కూడా స్టెరాయిల్ ఉంటుంది, ఆ డైనమిజం ఉండదు. అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అది 24 మందిలో 17 మంది కొత్త వాళ్ళు, అందులో 10 మంది ఫస్ట్ టైం లెజిస్లేటర్స్. అఫ్కోర్స్ ఫస్ట్ టైం లెగల్స్లో మీకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సత్యకుమార్ లాంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు కదా. అందులో మిత్రులే కాదు, ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఇవాళ ఈనాడు పత్రికలో అనుకుంటాను తెలుగుదేశంకు అండగా ఉండే ఒక సామాజిక వర్గం, ప్రధాన సామాజిక వర్గం చెందిన కృష్ణా జిల్లా నేత లేకుండా ఈ క్యాబినెట్ ఉంది అని అన్నారు. అంటే ఆఖరికి ఈనాడు కూడా కమ్మ భాషలో, రెడ్డి భాషలో మాట్లాడుతున్నది. సో అందువల్ల ఇప్పుడు ఈ సామాజిక కాంబినేషన్లు కూడా కలవాలి. ఇప్పుడు అనివార్యంగా మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, నాదెళ్ల మనోహర్, కేశవ్ ఇలా 4 కాక 8 మందిని ఒకే సామాజిక వర్గం పెట్టారనుకోండి, విమర్శలు కూడా వస్తాయి కదా. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొంతమంది ప్రతిసారి బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు నష్టపోతుంటారు. సో ఆయనకు వచ్చే వరకు ఈ సామాజిక సమీకరణలు వస్తాయి. 40 ఏళ్ళుగా పార్టీకి సేవలు అందించినా కూడా అవకాశాలు రాకపోయే ఉంటుంది. అందువల్ల మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దాదాపు 50% ఇచ్చినట్లున్నారు, 3 మహిళలకు ఇచ్చారు. అందువల్ల ఈ సోషల్ బ్యాలెన్స్ చేయాలి. జెన్ నెక్స్ట్ ట్రాన్సిషన్ అయితే డెఫినెట్గా చేయాలి. అందువల్ల బహుశా అంటే నెంబర్ 2గా లోకేష్ తెలుగుదేశంలో ఉంటాడు. మంత్రివర్గంలో మీకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, నెంబర్ 2గా ఉంటాడు. బట్ గతం 2017-18లో అయినట్టున్న లోకేష్ మంత్రిగా 2017-19 మధ్య కాలంలో లోకేష్ నిర్వహించిన పాత్ర కన్నా పార్టీలోనూ మంత్రివర్గంలోనూ లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతుంది. సో ఆ పెరుగుదలకు అనుగుణంగా వెసులుబాటు, స్ట్రక్చర్స్ రీఆర్గనైజ్ చేసుకుంటారు కదా. సో అందువల్ల ఆ ప్రాసెస్ అనేది బహుశా బిగిన్ చేస్తారు కూడా ఆటోమేటిక్గా. అదే ఒక చర్చ కూడా జరిగింది, లోకేష్ అసలు మంత్రివర్గంలోకి తీసుకోరు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు అని కూడా. సో బహుశా అది ఎన్నికలకు 1 ఏడాది ముందో 2 ఏళ్ల ముందో చేసే అవకాశం కూడా కొట్టిపారేలేం మనం. బట్ డెఫినెట్గా తెలుగుదేశం ఒక తరం నుంచి మరో తరానికి ప్రస్థానం చేయక తప్పదు, అందుకు ప్రిపేర్ కాకుండా తప్పదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా అందరికీ తెలుసు. రాజకీయ పరంగా మొదటి అడుగు ఎప్పటి నుంచి అనుకోవచ్చు. సుదీర్ఘంగా ఆయన పార్టీ పెట్టినా సరే ఎక్కడ సక్సెస్ చూడలేదు. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అడుగులు ఏ రకంగా ఉండిపోతున్నాయని సర్వత్రా అందరిలోని కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. అంటే ఇప్పుడు అది ఆయన పాత్ర ఏంటి, చంద్రబాబు నాయుడుకు సెకండ్ రోల్ ప్లే చేస్తూ కూటమిలో ఒక 2వ నాయకుడిగా ఉంటూ ఈ 5 ఏళ్ల పాటు రాజకీయం చేస్తారా, లేదు కూటమిలో అసర్ట్ చేసుకుంటూ రోజు రోజుకు తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను బట్టి వెలుగుతారా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ టూ ఎర్లీ టు ఈవెన్ స్పెక్యులేట్ ఆల్సో. ఎందుకంటే కూటమి నిన్న కొలువు తీరింది. కొలువు తీరి ఒక పరస్పరం చాలా మైత్రీ భావంతో ఉన్నప్పుడు ఊహాగానాలు చేయడం అనేది పద్ధతి కాదు. బట్ నా అంచనా అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఘర్షణ వైఖరో లేకుంటే డిమార్కేట్ చేసుకున్న వైఖరో అనుసరిస్తారని నేను అనుకోను, అనుసరించకూడదు కూడా. ఎందుకంటే ప్రజలు కూటమికి తీర్పు చెప్పారు. ప్రజల మ్యాండేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ వన్ పార్టీ. ప్రజల మ్యాండేట్ తెలుగుదేశంకో, జనసేనకో, బీజేపీకో కాదు. ప్రజల మ్యాండేట్ 3 పార్టీలకు కలిపి ఇచ్చారు. ఈ ప్రజల మ్యాండేట్లో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ చిత్రపటాన్ని మార్చడంలో పవన్ కళ్యాణ్ కీలకం. ఇది తెలుగుదేశం వర్గాలు అంగీకరిస్తే, ప్రజలు కూడా అంగీకరిస్తారు. పవన్ కళ్యాణ్ పట్ల ఏ కాస్తంత నిర్లక్ష్య భావం గనక కనబడ్డా ఐ డోంట్ థింక్
జనసేన కార్యకర్తలే కాదు, ఈవెన్ ప్రజలు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర అందరికీ అర్థమైంది. అందువల్ల ఆ రకంగా ఉంటారని కూడా నేను అనుకోను. చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రియారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ తగ్గించేటువంటి వ్యవహారం చేస్తారని అనుకోను. అందువల్ల బహుశా ఇమీడియట్గా టీడీపీ జనసేనల మధ్య సఖ్యతకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రాసెస్లో గనక ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ పైన, చేసిన హామీలపైన, ఇచ్చిన వాగ్దానాలపైన అమలులో గనక తాత్సారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషిస్తాడు. సో ఎందుకంటే రేపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించినప్పుడు ఆ బిల్లు పవన్ కళ్యాణ్ కూడా కట్టాలి. సో అందువల్ల అంటే అప్పుడు ఏ రకంగా అసర్ట్ చేసుకుంటాడు అంటే విత్ ఇన్ ద కూటమి ఒక ప్రెషర్ గ్రూప్గా అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉండేటువంటి పాత్ర పోషించడం. దాంతోపాటు బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది, సో బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, కూటమిలో భాగంగా రాజకీయమే కంటిన్యూ చేయాలా లేదా తాము ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యవహరిస్తుందా. ఇప్పుడు తమిళనాడు లాంటి స్టేట్లో అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకుంది, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో తెగతెంపులు చేసుకొని తన ఓటింగ్ను డబుల్ పెంచుకుంది. 9% అబోవ్ ఉన్నదాన్ని 18% పెంచుకుంది. 9.6 to 18.6. తమిళనాడులో 3.6 నుంచి 11% దాటించుకుంది. అందువల్ల బీజేపీ ఇప్పుడు తమిళనాడు పంజాబ్కు ఉదాహరణ మిత్రపక్షాలతో తెగతెంపులు చేసుకొని తాను విడిగా సొంతగా పార్టీ పెరగాలనే ఎత్తుగడేశారు. ఇక్కడ కూడా ఆ కూటమిలో ఉంటూ 5 ఏళ్ల పాటు ఉంటారా లేదా బీజేపీ ఏ రకమైన రాజకీయ వ్యూహం వేస్తుంది. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంటిమసీ, టీడీపీ బీజేపీ కన్నా కూడా బీజేపీ జనసేన మధ్య ఇంటిమసీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాబోయే రాజకీయ పరిణామాలు ఊహించడం సంస్కారం కాదు. మీరు అడిగారు కనుక ఈ మేర కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆశించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమికి ఇచ్చిన ప్రతి వాగ్దానము ప్రతి హామీ వెనుక పవన్ కళ్యాణ్ సంతకం ఉంది. అందువల్ల ఈ హామీలు వాగ్దానాలు అమలు చేయించడంలో జవాబుదారీతనాన్ని ప్రదర్శించడం. సో ఆయన రిజల్ట్స్ తర్వాత కూడా వెంటనే అదే అన్నాడు, మెగా డిఎస్సి నా బాధ్యత, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నా బాధ్యత అన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినా బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది, లోకేష్ పైన ఉంటుంది, పవన్ కళ్యాణ్ పైన అందరి పైన ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ భవిష్యత్తు మనగడ కొరకై చూసినా ఇచ్చిన వాగ్దానాలు హామీల అమల్లో కూడా ఎలాగైతే ఈ కూటమి ఏర్పాటులో కూటమి విజయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమిలో ఒక క్రియాశీలక పాత్ర పోషించారో ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో కూడా ప్రజల తరఫున కేబినెట్లో కూడా ఒక బలమైన వాయిస్గా కనుక పవన్ కళ్యాణ్ ఉండగలిగితే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది, రాష్ట్రానికి మంచిది. సార్ మరొక విషయం, దాంతో పాటు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఆయన కేంద్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఉన్న పరిచయాలు, నరేంద్ర మోడీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రప్పించడంలో కూడా కీలక భూమిక పోషించాలి. ఎందుకంటే ఈ హ్యాస్ మోర్ ఇంటిమసీ, మోర్ ప్రాక్సిమిటీ విత్ బీజేపీ కనుక. సో అందువల్ల అందులో కూడా కీలక భూమిక పోషించాలి. సార్ మరొక విషయం, వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా నిలదొక్కుని మళ్ళీ క్యాడర్ని అంతా జలసత్వాలు నింపే పనిలో ఉంటారు? ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అసలు అసెంబ్లీకి వీళ్ళు వెళ్తారో వెళ్ళరో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే దాని మించిన తప్ప ఇంకోట్లేదు. ప్రజలు 10 మంది అయినా ఒక్కరైనా ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఈ సోషల్ మీడియాలో ఈ కథనాలు వస్తున్నాయి, 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి పోరు. అది కనుక చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ సూసైడల్ స్టెప్. అది నీకు 10 మంది అయినా గెలిపించారు కదా, వీళ్ళు అసెంబ్లీలో అవమానాలు ఇస్తారు అంటే అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ మెజార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవమానించలేదా? సో అందువల్ల ఇప్పుడు మనం చేసిన కర్మల ఫలితాలు మనం అనుభవించక తప్పదు కదా. మేము ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడును కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడినది కూడా నేను చెప్పాను, ఇది పద్ధతి కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పద్ధతి కాదు, ఎవరు చేసిన పద్ధతి కాదు. తెలుగుదేశం వాళ్ళు భారతి గారి పైన చేసిన, వైసీపీ వాళ్ళు భువనేశ్వర్ గారి పైన చేసిన తప్పే కదా. సో ఈ రకమైనటువంటి స్థాయికి రాజకీయాలు దిగజార్చుకున్నారు. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అంటే తలా పాపం తెలా పిడికడేది.
సో అందువల్ల జరుగుతున్న పరిణామం అది. బట్ స్టిల్ ప్రజల్ని ఓట్లేసినప్పుడు అసెంబ్లీకి వెళ్లాల్సిందే, వెళ్తారని నేను అనుకుంటున్నాను. వెళ్ళకపోతే అంతకన్నా తప్పేం లేదు. ఏ పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్తులు పోవు. మనం ఇలాంటి అబిచ్వరీలు రాస్తూ ఉంటారు, మనం మర్చిపోవద్దు. వైసీపీ కూడా 40% ఓటింగ్ వచ్చింది. వైసీపీకి సీట్లు తక్కువ రావచ్చు, అదే 40% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశంలో బీజేపీకి 36% ఓటింగ్. మన మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మోడీకి వచ్చిన ఓటింగ్ 36%. మోడీకి వచ్చిన ఓటింగ్ కన్నా 4% ఎక్కువ వచ్చింది ఓటింగ్ జగన్కు, 40% వచ్చింది. సో 36% వచ్చిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 40% వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు పక్కన తెలంగాణలో. అందువల్ల అక్కడ 40% వచ్చిన వాళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారు. అందువల్ల రాజకీయాల్లో సీట్ల సంఖ్యను బట్టి మాత్రం అంచనా వేయకూడదు కదా, ఓట్ల సంఖ్యను కూడా చూడాలి కదా. 40% ఓటింగ్ అనే మామూలు ఓటింగ్ కాదు కదా. సో ఇలా కానీ ఓడిపోయినప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వస్తుంటాయి. టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా టీడీపీకి 23 సీట్లు రావచ్చు, 40% ఓటింగ్ వచ్చింది అని ఆ రోజు కూడా చెప్పాను. 40% ఓటింగ్ వచ్చింది, ఇవాళ కాకపోతే మళ్ళీ లేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ నినాదాలు ఇచ్చాడు, కాంగ్రెస్ ముక్త్ భారత్. ఏమైంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిందా? కాంగ్రెస్ బలం 99 పెరిగింది, దగ్గర 100కు వచ్చింది. సో 240 బీజేపీకి వస్తే ఇండియా కూటమికి 234 వచ్చాయి. ఒక 6 సీట్లే తక్కువ బీజేపీతో పోలిస్తే ఇండియా కూటమికి. కాస్తంత అలియన్సెస్ను జాగ్రత్తగా మేనేజ్ చేసి ఉంటే జనతాదళ్, సెక్యులర్, జేడీయూ, టీడీపీ లాంటి పక్షాలను కనుక కలుపుకొని ఉంటే అసలు ఇండియా కూటమి పవర్లోకి వచ్చేది. సో ఆ రకమైన సిచ్యువేషన్ ఉండేది. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ఎవరికి శాశ్వత అధికారం ఉండదు. ప్రజలకు మంచి చేస్తే అధికారం వస్తుంది, దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలంటే పార్టీలో ఉన్న మొరాల్ నిలుపుకోగలగాలి, పార్టీలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ నిలుపుకోగలగాలి. ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజల్లో పెరిగే అసంతృప్తిని తనకు అనుకూలంగా క్యాపిటలైజ్ చేసుకోగలగాలి. అందువల్ల ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మీకు అధికారంలోకి వచ్చింది, ఆ హామీల అమల్లో గనక అసంతృప్తి జరిగినప్పుడు, ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి కలిగినప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని ప్రజలు సమీకరించుకోవాలి. ఇట్స్ ఎ పేషెంట్ ఎఫర్ట్. అందుకే ఎవరైనా చెప్పేది అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, అధికారాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల అధికారము పోయినప్పుడు చేయాల్సిన పని చేస్తారు, కానీ అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. సమస్య ఏంటంటే చాలా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాకు తెలిసింది, మాకు తెలియనిది ఏమీ లేదు, మేము ఎవరి మాట వినాం, మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన రాళ్ళేస్తాం, సో మాకు తిరుగులేదు, మాకు తెలిసింది తప్ప ఎవరికి తెలియదు, ఈ ధోరణిలో ఉంటారు. ఆ ధోరణి దెబ్బతీసిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదటికి వస్తారు. సార్ మరొక విషయం, నిన్న ప్రధాని మోదీ గారు మెగా బ్రదర్స్తో చేసిన సందడి అసలు కన్నుల పండుగగా సాగిందని విపరీతంగా ట్రోల్ అవుతున్న నేపథ్యం. హై ప్రయారిటీ ఆ స్టేజ్ మీద చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారని, మళ్ళీ చిరంజీవి గారికి ఏమైనా రాజ్యసభ ఇస్తారా, బీజేపీ ఫ్యూచర్ వ్యూహం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రచిస్తుందా అని చెప్పి వస్తున్న టాక్. బీజేపీ దేశంలో ఎప్పుడైనా తన పార్టీ పెరగటానికి కావలసిన వ్యూహాన్ని అనుసరిస్తుంది. వాజ్పేయి సమయంలోనైనా మిత్రపక్షాలను డిస్టర్బ్ చేయకుండా తాను పెరగటం వరకే కేంద్రీకరించేది. సో బీజేపీ మోడీ, అమిత్ షా కాలంలో తాము పెరగడం అనే ప్రక్రియలో మిత్రపక్షం అడ్డం వచ్చిన పక్క దొరుకుతారు. ఇది దేశం మొత్తం మీద జరిగినటువంటి పరిణామం. మీరు బీజేపీ, అందుకే నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, బీజేపీతో కలిసిన ఏ మిత్రపక్షము పెరగలేదు. మీకు దేశం మొత్తం మీద నేను ఉదాహరణలతో సహా చెప్తాను. తమిళనాడు బీజేపీతో కలిసాక ఏడీఎంకే బలహీనపడిందా లేదా? ఒక ఎన్నికలో ఒక 2 సీట్లు ఎక్కువ రావచ్చు, ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు జనతాదళ్, సెక్యులర్ ఈసారి 2 సీట్లు వచ్చింది, ఎవరు క్యాబినెట్ అయ్యారు, కానీ ఓవరాల్గా జేడీఎస్ బలహీనపడుతూ వచ్చిందా లేదా? మీకు నితీష్ కుమార్ బీజేపీతో చేరినప్పుడు జేడీయూ కన్నా బీజేపీకి తక్కువ మంది ఎమ్మెల్యేలుండి, జేడీయూకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు. ఇవాళ ఏంటి పరిస్థితి? బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, జేడీయూకి తక్కువ మంది ఎమ్మెల్యేలు. మీకు ఇలా ఒక్క పార్టీ కాదు, మీకు పీడీపీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీతో ఉన్నారు, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఆమె మహబూబా ముఫ్తీ కూడా ఓడిపోయారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ మీకు బీజేపీకి మిత్రపక్షం 1996 నుంచి 2020 ఇప్పుడు ఎక్కడుంది? శివసేన ఎక్కడుంది? ఇప్పుడు ఎన్సీపీ బీజేపీతో కలిసి ఆఖరికి అడ్రస్ లేకుండా పోయింది కదా. 4 పోటీ అయితే 1 సీట్ వచ్చింది, ఆఖరికి మంత్రివర్గంలో కూడా చోట్లేదు.
ఇప్పుడు నెక్స్ట్ అజిత్ పవార్ భార్య ఓడిపోయింది ఎంపీగా, ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే గెలుస్తారో లేదో తెలియదు. సో ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే కదా మీ ట్రెండ్. ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రంలో లేకపోతే డిఫరెంట్ అనుకోవచ్చు. అందువల్ల బీజేపీ తన పెరుగుదలపైన కేంద్రీకరిస్తుంది. సో అది ఇప్పటికిప్పుడు ఏదో కూటమి డిస్టర్బ్ చేస్తుంది అని అనుకోను. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో కూడా దెబ్బతింది కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదో రాజకీయం చేస్తుంది, అలజడి చేస్తే అనుకోను. ఇప్పుడు కూటమికి 5 ఏళ్ల పాటు బహుశా ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చని నా అంచనా, ఉండకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్లకు తీర్పిచ్చినప్పుడు 5 ఏళ్ళ ఆ కూటమి కానీ ఆ పార్టీ కానీ వితౌట్ డిస్టర్బెన్స్ పాలన సాగించారు. అది డెమోక్రటిక్ స్పిరిట్. ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకోవాలి. నువ్వు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ప్రభుత్వాలు డిస్టర్బ్ చేస్తుంటే ప్రజలకు నష్టం కదా. సో బట్ బీజేపీ రాజకీయ వ్యూహం అయితే డెఫినెట్గా తాము పెరగటానికి ఉపయోగపడేది ఉంటుంది. అది దానివల్ల తెలుగుదేశంతో సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయా? ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో సంబంధాలు ఎఫెక్ట్ కావనే నా అనుమానం, నా నమ్మకం. ఎందుకంటే దేశంలో కూడా బీజేపీ ఒకప్పట్లాగా లేదు. మోడీ కనుక 400 సీట్లతో కనుక గెలిచుంటే కొంత మోర్ అసర్టివ్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. కానీ ఇప్పుడు దేశంలో దెబ్బతింటున్న సమయం, 2029 వరకు ఇంకా దెబ్బతినొచ్చు. ఇప్పుడు మిత్రపక్షాల అవసరం ఉన్న సమయం. ఈ సమయంలో కూటమిని బీజేపీ డిస్టర్బ్ చేసి రాజకీయం చేస్తుందా? ఐ డోంట్ థింక్. అది అందులో తెలుగుదేశం పార్టీకి సొంతగా 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ప్రజలు క్లియర్గా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మోడీ బలంతో గెలవలే కదా. నితీష్ కుమార్ లాగా మోడీ బలం పైన బీజేపీ బలం పైన ఆధారపడ్డ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు. సో అందుకే నితీష్ కుమార్ వంగి దండాలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు కదా. సో అందువల్ల ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయడము ఏం చేస్తుంది అనే అంశాలపైన విభేదాలు వచ్చినప్పుడు, లేదా బీజేపీ తన అగ్రెసివ్గా తన ఎజెండాను కనుక అమలు చేస్తానికి ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో కనుక మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుందని అంచనా వచ్చినప్పుడు ఏదైనా రాజకీయ పరిణామాలు జరిగితే జరగచ్చు. కానీ అప్పటి వరకు ప్రభావం ఉంది నా నమ్మకం. అంటే చిరంజీవి గారి మీద ఎందుకు అంత ఆప్యాయత? ఆయన కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి, అక్కడ సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిన వ్యక్తి, ఆయన పద్మ విభూషణ్ ఇచ్చారు, రాజ్యసభ ఇస్తారని వస్తున్న టాక్. ఆ ఛాన్స్ ఉందా సార్? పాసిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా. కూటమి అధికారంలో ఉంది. ఖచ్చితంగా జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలి రాజ్యసభ ఎన్నికల్లో. సో ఈవెన్ ఆ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపుతారని కూడా టాక్ వచ్చింది ఆ టైంలో. 3 రాజధానులకు కూడా చిరంజీవి సమర్థించాడు. చిరంజీవి అమరావతిని సమర్థించలే, నా గుర్తు 3 రాజధానులకు సమర్థించాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి టైంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ చిరంజీవికి ఇస్తారు అని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే, ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల బీజేపీకి అంత సానుకూలంగా అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిక్స్లో కానీ ఇతరత్ర కానీ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ పట్ల తమిళనాడులో ఆ ప్రత్యేకమైన అభిమానాన్ని చాటడం చూడలేదా మనం? సో అందువల్ల ఇక్కడ చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు కాదు కదా. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో ఏం లేడు. అట్లంటే పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలే కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసొచ్చారు కదా. అది సమస్య కాదు. చిరంజీవి కాంగ్రెస్లో గతంలో ఉండడం అనేది ఇష్యూ కాదు. చిరంజీవి కదా, మెగాస్టార్ కదా, కోట్లాది మంది తెలుగు ప్రజలకు అభిమానం అన్నట్టు కదా. సో అందువల్ల చిరంజీవికి గౌరవం ఇవ్వడం ద్వారా చిరంజీవికి ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానుల్లో ఒక సానుకూల సంకేతం పంపడం. సో అదొక ఎత్తుగడు కూడా. అంటే ఇప్పుడు మీకు వీటిద్దరే కాదు, మీకు ఎక్కడైనా స్పోర్ట్స్ మెన్ కానీ ఫిలిం సెలబ్రిటీస్ కానీ వీరిని గౌరవించడం ద్వారా వారి వెనకాలన్న కోట్లాది మంది అభిమానులకు కూడా పాజిటివ్ సంకేతం. అందులో ఇవాళ పవన్ కళ్యాణ్ చిరంజీవి సోదరుడు చాలా మందికి ఇలా ప్రచారాలు కూడా చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాల కథనాలు ఇద్దరికి వచ్చాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను ఆ కథనాలు వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇదంతా అబద్ధం, చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఏ విభేదాలు లేవు అని కూడా చెప్పాను. ఎందుకంటే చిరంజీవి మనం ఏమైతుందంటే ప్రతి దానికి ఏదో ఊహాగానాలు, సోషల్ మీడియా వచ్చాక ఏదైనా ఊహాగానాలు ఉండవచ్చు కదా. అందువల్ల అల్టిమేట్గా మెగా కుటుంబంలో ఉన్న అనుబంధాలు ఇలాంటి రాకూడదని గతంలో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను చిరంజీవి. అందువల్ల చిరంజీవికి బహుశా కూటమి తరఫున రాజ్యసభకు పంపించచ్చు, లేదా పార్టీ మోడీనే ఈవెన్ నామినేట్ కూడా చేయొచ్చు. సో నామినేటెడ్ కోటాలో కూడా రాజ్యసభకు తీసుకెళ్ళచ్చు.
సో నామినేటెడ్ కోటాలైనా పోవచ్చు, కూటమి తరఫున పోవచ్చు, జనసేన తరఫున పోవచ్చు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పోవాలనుకుని ఎంతసేపు అన్నది. సో అందువల్ల ఆ పాసిబిలిటీని మనం కొట్టిపారలేము. అయితే మళ్ళీ ఆయన రాజ్యసభకి వెళ్ళి మళ్ళీ మంత్రి అవుతాడా కేంద్రంలో? సో జనసేన తరఫున ఒక పోస్ట్ ఖాళీ ఉంది, అందువల్ల ఈ ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాకపోతే చిరంజీవి మోడీ క్యాబినెట్లో చేరుతాడా? ఎందుకంటే అప్పుడు ఇద్దరు సభ్యులున్న జేడీఎస్కు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చారు, హిందుస్థాన్ అవామీ మోర్చాకు ఒకటే వచ్చింది, అయినా కూడా క్యాబినెట్ ఇచ్చారు. మరి ఇద్దరు సభ్యులున్న జనసేనకి ఇవ్వాలి కదా. సో బహుశా రాజ్యసభకు చిరంజీవిని పంపించి మోడీ క్యాబినెట్లో చిరంజీవి మంత్రిగా ఉండడం వల్ల కూటమికి ఉండే పాపులారిటీ కూడా ఉపయోగపడుతుంది. సో అదేమైనా వ్యూహం ఏమైనా ఉంటే ఉండవచ్చు, ఆ పాసిబిలిటీ మనకు కొట్టిపారేలే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.